Raj. బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే మార్వాడి గో బ్యాక్ అని ఒకవైపేమో ఒక ఉద్యమం నడుస్తోంది. అట్లాంటిది ఇప్పుడు లేబర్ గో బ్యాక్ అనే ఉద్యమం రాబోతోందా అనేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చూస్తోంది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. యాక్చువల్లీ ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు పోలీసులపై కర్రలు అట్లాగే రాళ్లతో దాడికి దిగినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. వీళ్ళంతా కూడా బీహార్కి సంబంధించినటువంటి కార్మికులు. ఇక్కడ కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్టు మనకున్నటువంటి సమాచారం. బీహార్ కార్మికుల దాడిలో ఇప్పుడు 2 పోలీసు వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. దక్కన్ సిమెంట్లో పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలో ఎవరైతే ఈ కార్మికులందరూ పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లో ఒక కార్మికుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. నిన్న గాయాల పాలయ్యాడు. మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రికి తరలించిండ్రు ఆ కార్మికుడిని. ఆ కార్మికుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో కోపోద్రిక్తులైనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, నిన్న గాయపడినటువంటి కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు అని తెలుసుకున్న తర్వాత ఈరోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినప్పుడు ఇలా పోలీసులను తరుముతున్నటువంటి సిచ్యువేషన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. న్యాయం చెయ్యాలని కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగినరు. వాళ్ళని చెదరగొట్టే సమయంలో ఇప్పుడు కార్మికులు పోలీసులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దీంతో ఆ ఆందోళనలు చెదరగొట్టే క్రమంలోనే ఆగ్రహంతో పోలీసులపైకి దాడికి దిగినరు కార్మికులంతా. కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఈ కార్మికులంతా ఈ కంపెనీ యాజమాన్యం మీద ఉన్నటువంటి కోపము, కార్మికుడికి న్యాయం జరుగుతుందో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో పోలీసులు ఆ టైంలోనే వచ్చి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, అట్లాగే కేవలం 2 పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని రావడంతో ఒక్కసారిగా కార్మికులు మాకు న్యాయం జరగదేమో అనుకున్నటువంటి భావంలో ఇప్పుడు ఈ కార్మికులంతా కూడా పోలీసుల మీద రాళ్ళు రువ్వినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటటువంటి సమయంలో ఇట్లా రాళ్ళు కర్రలతో రువ్వడం ఏంది? అట్లాగే మీరిక్కడ బతకడానికని వచ్చిండ్రు, అట్లాంటిదే ఇక్కడికొచ్చి ఇక్కడ పోలీసుల మీద దాడి చేయడం ఏంటి? బీహార్, ఈ ఉత్తరప్రదేశ్ ఇక్కడ నుంచి మనకు తెలుసు అవుట్స్కర్ట్స్లో ఎన్ని బస్సెస్ వస్తున్నాయో రోజు. వలస జీవులు చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నారు. మళ్ళా కొత్తగా కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. సో ఇదే కారణం కావచ్చు వాళ్ళని పెట్టుకోవడం. వాళ్ళు లేకపోతే నడవదు అనేటువంటి సిచ్యువేషన్కి కంపెనీలు రావడం. మరి తెలంగాణకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపాధి కరువైంది అనేటువంటిది కూడా చాలా టైమ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా చాలాసార్లు ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. అయినా సరే ఇట్లా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతికే వాళ్ళ సంఖ్య చాలా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండిపోతారు. ఇప్పుడు కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ కంపెనీలోనే వాళ్ళకి అక్కడే ఈ రేకుల షెడ్ లాంటివి వేసేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే పనిచేస్తారు, ఫాస్ట్గా చేస్తారు, చాలా తక్కువ డబ్బులలో చేస్తారు. అట్లాగే ఎటూ వెళ్ళరు. సంవత్సరంలో మహా అయితే ఒక్కసారి వెళ్తే సరి, లేదంటే ఇక్కడే ఉండి పూర్తిగా కష్టపడుతూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు. అందుకనే చాలా కంపెనీస్ కూడా బయట నుంచి వచ్చే కార్మికులను పెట్టుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మనకు తెలుసు ఈ దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. అది కూడా బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ కేసెసే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మరో అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు ఏమొస్తోంది అంటే, ఉపాధి పొందే దగ్గర ఇప్పుడు ఈ కార్మికుల సంఖ్య ఎక్కువ అవ్వడమే కాదు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడున్నటువంటి పోలీసుల మీదనే లా అండ్ ఆర్డర్ని
సవాల్ విసురుతున్నారా అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో అదర్ స్టేట్స్కి సంబంధించిన లేబర్ ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ కూడా గో బ్యాక్, అంటే మీ స్వస్థలాలకు మీరు వెళ్ళిపోండి అనేటువంటి మూమెంట్ ఏమైనా రాబోతోందా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడైతే నడుస్తోంది. వీళ్ళందరి మీద ఎవరైతే పోలీసుల మీద రాళ్ళు ఎవరైతే రువ్విరో వాళ్ళందరి మీద ఐడెంటిఫై చేస్తూ కేసులు అయితే ఫైల్ చేశారు. అట్లాగే కంపెనీకి సంబంధించిన యాజమాన్యానికి కూడా వాళ్ళు అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, ఈ కార్మికులు ఇంత కోపోద్రిక్తంగా ఎందుకున్నారు, అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా ఈ కార్మికులు ఎవరైతే రాళ్ళు రువ్వారో వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.